ఐపీఎల్లో మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ అవే మ్యాచ్లో అయితే చాలా అలవోకగా చాలా ఈజీగా విన్ అయిపోతుంది. హోమ్ గేమ్ వచ్చేసరికి చాలా దారుణంగా ఫెయిల్ అవుతుంది అనమాట. ఆ ట్రిక్ ఏందో, ఆ సిచ్యువేషన్ ఏందో, మరి ఆ బ్యాడ్ థింగ్ ఏం నడుస్తుందో తెలియదు కానీ హోమ్ గ్రౌండ్ వచ్చేసరికి ఫెయిల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ అయినా హోమ్ గ్రౌండ్లో గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ అవే గేమ్లు లేవు కదా, హోమ్ గ్రౌండ్లో కూడా ఆడాల్సినవి ఉన్నాయి. అక్కడ గెలిస్తేనే కదా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉండేది మనకి. ఏదేమన్నా ఇవాళ మ్యాచ్ అయితే గెలిచారు, చాలా ఆనందం అదానికైతే. అండ్ ఆర్సీబీలో మనం కోరుకున్నట్టుగా విరాట్ కోహ్లీ పర్ఫామ్ చేశాడు, సాల్ట్ కూడా పర్ఫామ్ చేశాడు. సాల్ట్ కూడా గట్టిగానే బాధేశాడు అబ్బా, బాగా బాధేశాడు. మన రాజస్థాన్ వాళ్ళని ఎక్కువ స్కోర్ని కొట్టనీయకుండా 175కి కట్టడి చేయడం అక్కడ గమనించాల్సిన విషయం. మనము చాలా బాగా బౌలింగ్ వేశారు ఇవాళ చెప్పాలంటే, అందుకే చేజింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది మన వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే టాస్కి వెళ్ళడం, టాస్ గెలిచి చేజింగ్ తీసుకోవడం అనమాట. టాస్ మనకే వర్తించింది, మనకు అనుకూలించింది, టాస్ పడింది, మనం చేజింగ్ తీసుకోవడం, తర్వాత స్కోర్ని 175కి కట్టడి చేయడం, అక్కడి నుంచి ఆ స్కోర్ని చేజ్ చేయడం. అంటే చేజింగ్లో ఆబ్వియస్లీ మన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఎలా మూవ్ అవ్వాలి, ఏ బాల్కి కనెక్ట్ చేసుకోవాలి, ఏ బాల్ వదిలేయాలి అన్నట్టు చూసుకొని ఆడగలడు. అంత కెపాసిటీ ఉన్న ప్లేయర్ అతను ఒక్కడే ఇప్పుడు ఆ టీంలో. మిగతా వాళ్ళందరూ హిట్టర్సే, అందరూ ఆబ్వియస్లీ వచ్చి కొట్టడం అట్లే ఉంటుంది. విరాట్ కోహ్లీ నిలబడ్డాడంటే మాత్రం మిగతా వాళ్ళకి ఈజీగా అవకాశం ఉంటుంది. అంటే విరాట్ కోహ్లీ అటు సైడ్ స్ట్రైక్లో ఉన్నా కూడా, సింగిల్ సిసి స్ట్రైక్ రొటేట్ చేసినా కూడా వాళ్ళు హిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. విరాట్ కోహ్లీ టైం వచ్చినప్పుడు మాత్రమే గేర్లు చేంజ్ చేస్తాడు. సో ఇవాళ మ్యాచ్లో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. విరాట్ కోహ్లీ సిచ్యువేషన్కి తగినట్టుగా క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని ఎక్కడ స్టెప్ వేయాలి, ఎక్కడ మూవ్ అవ్వాలి, ఎక్కడ గేర్స్ చేంజ్ చేయాలనేది కరెక్ట్గా తెలుసు. హీఈస్ దట్ మచ్ ఆఫ్ క్యాలిక్యులేటివ్ పర్సన్ ఇన్ క్రికెట్ హిస్టరీ. అందుకే ఆయనకి చేజ్ మాస్టర్ అని ఈజీగా పెట్టలా. ఫస్ట్ బ్యాటింగ్ అంటే వేరే ఉంటుంది, చేజింగ్లో మాత్రం పక్కా ఆబ్వియస్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఆడతాడు. సో అదే జరిగింది, హాఫ్ సెంచరీ చేశాడు. ఓకే, లాస్ట్లో అవకాశం రాలే, అంటే ఎత్తనే కానీ ఒక రికార్డ్ అయితే బ్రేక్ అయింది. హాఫ్ సెంచరీతో పాటు 100 హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ రాజస్థాన్కు పెద్దగా అవకాశం రాలే, వాళ్ళ బౌలింగ్ కూడా పెద్దగా అనుకూలించలే. 2 వికెట్లకే కొట్టేసినారు మన వాళ్ళు. సరే, ఒక్క వికెట్కే పడిక్కల్ అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఉన్నారు, వాళ్ళే ఫినిష్ చేశారు మ్యాచ్ మాత్రం. అది వాళ్ళ మ్యాచ్ అనమాట. రాజస్థాన్లో జైస్వాల్ బాగా ఆడాడు, అతను ఒక్కడే ఆడాడు. మిగతా వాళ్ళందరూ ఫటామని అవుట్ అయిపోయారు, ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరి అది బౌలింగ్కి తట్టుకోలేకపోయారు, మరేమో తెలియదు. కానీ ఏమైనా ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్లో స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నా కూడా కన్సిస్టెన్సీ లేదబ్బా ఇక్కడ. వాళ్ళకి ఒకరికొకరికి పొంతన కనబడట్లే బ్యాటింగ్లో. అక్కడ ఏమో తేడా జరుగుతుంది. కొంచెం వాళ్ళు కానీ కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్లోనే గెలవడానికి అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో గాయ్స్, ఇది వాళ్ళ మ్యాచ్ విశేషాలు. మీరేమనుకుంటున్నారనే కామెంట్ చెప్పేసండి. స్టే ట్యూన్, లవ్ యూ.